పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి పవిత్రమైనటువంటి దేవుని యొక్క సువిశేష వాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువుని గురించిన సువిశేష పట్టణములో మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. రెండవ పట్టణము లూకా గారి సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువు ఈ రెండు సువార్త పట్టణముల ద్వారా మానవాళికి ఒక హెచ్చరికపూరితమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. ఏంటి ఆ హెచ్చరికపూరితమైనటువంటి సందేశం అంటే, మానవుని యొక్క జీవితము ఈ యొక్క లోకంలోనే తినటం, త్రాగటం, సుఖించటంలోనే లేదు. విశ్వాసభరితమైనటువంటి జీవితంతో కూడా మనిషి ఆనందపూరితమైన దైవ ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితం జీవించవచ్చు అని తెలియచేస్తున్నారు. ఈ విషయాల్ని మనకు ప్రభువు లోబివాని ఉపమానం ద్వారా తెలియచేస్తున్నారు. ఆ లోబివాని ఉపమానం ఏంటో మనం చదివి తెలుసుకుందాం. లూకా గారి సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివి మనం వాక్యాలను ధ్యానించుకుందాం. యేసు ఇంకను వారితో ఒక ఉపమానము చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లు అనుకొనెను, నేను ఏమి చేయవలేను? పంటలు భద్రపరచుకుంటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి ఇంకనూ పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచుకునేదను. నాతో ఇట్లని చెప్పుకుందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపద ఉన్నది. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణమును తీసివేయబడను. అప్పుడు నీవు కూడబెట్టినవి ఎవరికి చెందును అనెను. తన కొరకు ధనమును కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్థుతి కలుగును గాక. అలాగే పౌలు గారు తను పౌరులకు రాసినటువంటి పత్రికలో అబ్రహాం గారి యొక్క విశ్వాస జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఇప్పుడు మనం విన్నటువంటి లోబివాని యొక్క ఉపమానం అబ్రహాము గారి యొక్క విశ్వాస జీవితానికి పూర్తి వ్యతిరేకం. కాబట్టి ఈ రెండింటి ద్వారా మనకు ప్రభు చెప్పు గొప్ప సందేశం ఏమిటంటే, ముఖ్యమైనటువంటి అంశం, అబ్రహాము దేవుని స్తుతించి తన విశ్వాసమున దృఢపడెను. ఇక ఈనాటి మన సువిశేష వాక్య ధ్యానానికి వచ్చినట్లయితే, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త సందేశంలో ధనవంతుడు లేక లోబివాడు తన పొలంలో ఆ సంవత్సరం పండిన పంటను చూసి అబ్బురపడి తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు బదులుగా తన దేహాన్ని సుఖ సంతోషాలతోనూ సకల సౌకర్యాలతోనూ ఉదర సంతృప్తికై తినుసు త్రాగుచూ ఉండాలని ఆశించున్నాడు. ఇప్పుడు మీకు ఆ ధనవంతుడైన లోబి, ఓ ఆత్మమా, తినుమా త్రాగుమా సుఖించుమా అని లూకా గారి సువార్తలో మనం చదువుకున్నటువంటి 12వ అధ్యాయము 19వ వచనంలో అన్నమాట తప్ప ఒప్ప అని ప్రశ్నిస్తే దాదాపుగా 80% మంది ఆ లోబివాని యొక్క మాటలు కరెక్టే అని అంటారు. అంతేకాకుండా అతను అన్నదానిలో తప్పేమున్నది? దేవుడు మంచి పంట కాపు కాయించింది తను తినుటకు సుఖించుటకే కదా. ఎవరైనా కష్టపడేది, డబ్బు సంపాదించేది, ధనం సంపాదించేది, ధాన్యం పోగు చేసుకునేది, ఆస్తులు అంతస్తులు సంపాదించుకునేది, పొలాలు స్థలాలు కొనుక్కునేది అందుకొరకే కదా. ఎందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి బ్రతికేదే అందుకు కదా. కాబట్టి ఓ దేహమా, తినుము త్రాగుము మరియు సుఖించుము అని అనటంలో తప్పేముంది అని ప్రశ్నిస్తూ ఉంటారు చాలామంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంతేకాకుండా వారి యొక్క ఆర్గ్యుమెంట్కు బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనాన్ని రుజువుగా చూపిస్తూ, తండ్రి దేవుడు స్వయాన ఈ భూమిపై ఉన్న జీవకోటిపై అధికారాన్ని లేక ఆధిపత్యాన్ని ఇచ్చింది అనుభవించుటకే కదా అని చాలామంది అంటారు. మరి ముఖ్యంగా ఈనాటి ఉపమానంలో లోబివానిలో తప్పు ఏమీ లేదు అని సమర్థిస్తారు. అంతేకాకుండా చాలామంది సమాజంలో ఈ లోబివానిలాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ లోబితనం వల్లే మనిషి ధనానికి, ఆస్తులకు,
తద్వారా సుఖ సౌఖ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ జీవిస్తున్నాడు. ఈ ప్రాధాన్యతతో చెల్లి అక్కను, అక్క తమ్ముణ్ణి, తమ్ముడు అన్నను, బిడ్డలు తల్లిదండ్రులను, భర్త భార్యను, భార్య భర్తను, భర్త భార్యలు అత్తమామలను, ఒక్కరేంటి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ ఆస్తుల కొరకే అందరూ ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూ ఈ ఆస్తులు, డబ్బులు, అధికారము ఇవే శాశ్వతంగా, ఇవే నిజమైనవిగా భావిస్తూ దేవుని భయం అంతకన్నా లేకుండా లోబితనంతో జీవిస్తున్న వారు మన కళ్ళ ముందే ఎందరో ఉన్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అయితే ఈ లోబితనం అనేది మానవుని స్వభావంలో హఠాత్తుగా వచ్చింది కాదు. ఈ యొక్క లోబితనము సాక్షాత్తు ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినటువంటి పాపక్రియ, దేవుని నుంచి దూరముగా మానవుణ్ణి తీసుకువెళ్ళు ఒక దుష్క్రియ. లోబితనము ఆది తల్లిదండ్రుల నుంచి ఎలా వచ్చిందో మనం ఇప్పుడు పరిశీలించి చూద్దాం. ఈ లోబితనం అను వలలో ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు దేవుడంతటి వారవ్వాలను లోబితనముతో శోధనలో చిక్కున్నారు. అసలు ఈ లోబితనం అంటే ఏంటో మనం అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. లోబితనం అనగా దేవుడు మనకు సమకూర్చి పెట్టిన దానికన్నా మించి ఎక్కువగా కావాలని, లేక మన తోటి వారిది కూడా మనకు కావాలని, తన ఒక్కడి జీవితమే సుఖ సంతోషాలతోటి తొలతోగాలని కోరుకునే ఆలోచనే లోబితనము. ఇప్పుడు ఈ లోబితనము ఆది తల్లిదండ్రుల నుంచి మనకు ఏ విధంగా సంక్రమించిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆది తల్లిదండ్రుల ద్వారా వచ్చిన లోబితనము అనేది ఒక చిక్కుముడి లాంటిది. చిక్కుముడి అనే కోరికలు ఒకదాని వెంట మరొకటి పడి విడదీయలేని ముడి ఏర్పడి మానవుడు తనంతగా తాను విప్పుకోలేనంతగా గొలుసుకట్టుగా ఏర్పడదా ఈ లోబితనము. ఈ లోబితనము ఎంతవరకు పోయిందంటే, సమాజంలో ఒక కుటుంబంలోని తండ్రి ఆస్తిని తన లోబితనంతో సంపాదిస్తే కొడుకు అంతకు రెట్టింపు, మనవడు అంతకు 2 రెట్లు, మునిమనవుడు అంతకు 3 రెట్లు, అలా అలా ఒకరి వెంట ఒకరు ధనం సంపాదించుకుంటూ పెంచుకుంటూ పోతూ ఆస్తులు, భవనము మొదలైనవి పెంచుకుంటూ తింటూ తాగుతూ తొలతోగుతూ దేహాన్ని సుఖిస్తున్నామని భ్రమలో జీవిస్తున్నాడు మనిషి. అందువలన సహోదర సహోదరి, మరొక్కసారి సమాజాన్ని పరిశీలించి ధనిక పేద తారతమ్యం లేక, ఉద్యోగస్తుడు వ్యాపారస్తుడు అనే భేదం లేకుండా అందరూ ఈ రోజుల్లో మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. బార్లకు, రెస్టారెంట్లకు వెళ్ళి తింటూ తాగుతూ అదే జీవితంగా భావిస్తూ అదే ఎంజాయ్మెంట్ అను భ్రమలతో వారిలో వారు జీవితం అనుభవించాలిరా, ఈ వయసులో కాక ఇంకెప్పుడు ఈ జీవితాన్ని అనుభవిస్తాంరా అంటూ వారి యొక్క తప్పుడు జీవితాన్ని సమర్థించుకుంటూ అసలైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి బదులుగా పాపపు జీవితాన్ని లేక సాతానుకు బానిసలై జీవిస్తున్నారు. ఆ జీవితాన్ని దేవుని యొక్క దృష్టి నుంచి దూరంగా తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అయితే వీరంతా ఒక్కసారి ఆలోచించాలి. మానవుని జీవితం దేవుని యొక్క దయతో సంతోషంగా జీవించుటకే, కానీ ఆ సంతోషం దుర్వ్యసనాలతో జీవించి ఈనాటి సువార్తలో లోబివాడు హఠాత్తుగా మరణించినట్లయితే ఈ జీవితం ఎంజాయ్ చేయటానికే అన్న వారంతా మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో ఒక్కసారి పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అందుకే ఈరోజు మనకు క్రీస్తు ప్రభువు ఈ లోబిలాగా ఎవరు తప్పులు చేస్తుండగా గద్దించబడకూడదు అన్నదే క్రీస్తు ప్రభు యొక్క వాంశ. అనగా ఎవరు కూడా జీవితాన్ని లోబితనంతో ఎంజాయ్ చేయకూడదు. దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క భయం చేత, దేవుని యొక్క దేవునితో అనుభవించాలి కానీ, ఆనందించాలి కానీ మరి ఏ విధంగా కాదు. అయితే దేవుడు ఎందుకు అలాగా లోబితనంతో జీవించొద్దని అంటున్నారో దానికి కొన్ని కారణాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, మొదటిది, దేహానికి మనం దాసోహం అవ్వద్దు. ఎందువల్లంటే ఆ దేహం మనిషిని నరకంలోనికి తీసుకెళ్తుంది. దేహాన్ని సుఖానికి బానిస చేయొద్దు. ఎందువల్లంటే ఆ సుఖపడిన వ్యక్తి తరువాత చీపురు పుల్లను కదిలించడానికి కూడా ఇష్టపడడు. తర్వాత మనిషి ఆహారానికి లోబివాడు అవ్వవద్దు. ఎందువల్లంటే భుక్తాయుసంతో అనారోగ్యం గురి అవుతాడు. ఇక తర్వాత మనిషి తాగుడికి లోబితనంగా తయారవద్దు. ఎందువల్లంటే కుటుంబాన్ని రోడ్డును పడేస్తాడు. 5వదిగా
అక్రమాస్తులను కూడగట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందువల్లంటే అక్రమాస్తులు వారి యొక్క కుటుంబాలని రోడ్డుకి ఈడుస్తాయి కాబట్టి. ఇక 6వదిగా శరీర కోరికల వెంట పరిగెత్తవద్దు అంటున్నారు. ఎందువల్లంటే ఆ శరీర కోరికలు తరువాత వైద్యం లేని అనారోగ్యాలకు తీసుకువెళ్తాయి. తర్వాత 7వదిగా అత్యాశల అందలాలకు వద్దంటున్నారు. ఎందువల్లంటే అత్యాశ మనిషిని హత్యలకు పురికొల్పుతుంది. ఆ హత్యల తర్వాత మనిషిని సమాజం నుంచి దూరం చేస్తుంది. చివరిగా మనిషి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ యొక్క మనిషి యొక్క జీవితం మనిషిది కాదు, అది దేవునిది. కాబట్టి దేవుడు తన యొక్క మనిషి యొక్క జీవితం అక్రమ మార్గాల్లో లోభితనంగా ఉంటే దేవుడు భరించలేడు, దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడు. కాబట్టి లోభితనానికి మనం వెళ్లకుండా ఉండాలని దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాడు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇక కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. ప్రభువా, మమ్ము కరుణించండి. మా శరీరాలపైన, ఆలోచనలపైన, మా సుఖాలపైన, మా సంపాదన పైన, మా ఆస్తుల పెంపు పైన, మా అధికారం పైన, మొత్తం మా జీవితం పైనే అదుపు కలిగి, మా జీవితంతో సహా మీరిచ్చిన అన్నిటినీ మీకు కృతజ్ఞత కలిగి, వాటన్నిటినీ అదుపాజ్ఞతలో ఉంచుకుంటూ మేము ఆత్మ సంతృప్తి కలిగిన ఆనందంతో మాలో ఉన్న మీ యొక్క ఆత్మను మీ సన్నిధికి చేర్చుకోవాలన్న తపనతో మేము దృఢమైన విశ్వాసంతో జీవించు భాగ్యమును మాకు దయచేయమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.